చూసారు కదండి, మనం హైవే మీదే ఉన్నాం. ఈ హైవే మీద గత 5 రోజుల నుంచి ఏంటంటే టెంట్లు చూసారు కదా, టెంట్లు వేసుకొని ఉన్నారు. ఇప్పుడు ట్రాఫిక్ అనేది కూడా ఎక్కడ కూడా ఆగటం లేదు. కార్లు, వాహనాలు, లారీలు అనేది కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నాయి. కనీసం ఇక్కడ ఒక 2 కానిస్టేబుల్ అయినా అరేంజ్ చేస్తే ఏంటంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తారు. లేదు అంటే ఒకవేళ మిడ్ నైట్ పూట హెవీ అంటే ఎక్కువ స్పీడ్తో ఏమన్నా వస్తే డైరెక్ట్ ఈ టెంట్ల మీదకి దూసుకొని వెళ్ళే అవకాశం కూడా ఉందండి, అదుపు తప్పి. సో అందుకని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని మాకు ఒక సేఫ్టీ అనేది మమ్మల్ని పునరావాస కేంద్రాలకి తీసుకొని వెళ్ళాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఒక ప్రాణాలు దేవుడిచ్చిన ప్రాణాల వరకు మేము బయటపడ్డాం, కానీ చాలా నష్టపోయామండి. దయచేసి ఎవరు ఉన్నారో ఆ పదవిలో ఎవరు చేశారో వాళ్ళందరికీ న్యాయం చేయాలండి. మాకు ఇళ్ళల్లో మాకు తెచ్చుకొని తినట్లేదు లేదండి. మేము గవర్నమెంట్ జాబులు కాదు, లేదా మేము రైతులం కాదండి, చేసుకొని తిన్నట్టు లేదు. రోజువారీ కూలీలండి. మేము పొద్దున్న తింటే సాయంత్రానికి ఎత్తుక్కోవాలండి, మాకు ప్రతిదీ ఉండదు. అలాంటిది మేమంతా నష్టపోయామండి. ఒక ప్రాణాలు ఒక్కటే మేము బయటకు వచ్చామండి. దయచేసి మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే మాకు అంత తొందరగా న్యాయం చేయండి.